నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఎన్నో గొడవల తర్వాత, ఎన్నో అంశాలపై మాట్లాడిన తర్వాత, ఎన్నో విషయాలు బయటకు వచ్చిన తర్వాత, చాలామంది పోరాడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి, తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే జనగణన ఉందో దానికి సంబంధించినటువంటి ఏవైతే కులాల వారీగా లెక్కలు ఉన్నాయో నిన్న పబ్లిక్ డొమైన్లోకి రావడం జరిగింది. పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది షాక్కి గురవుతూ ఉన్నారు. అసలు ఉండాల్సిన కులాల కంటే మిగతా అంటే ఉన్న కులాలు అయితే ఉన్నాయి, మిగతా కొన్ని కులాలు ఎక్కువగా వాళ్ళ కులానికి సంబంధించినటువంటి రాసుకుంటున్నారు, అంటే ఎక్కువ జనాభా చూపెట్టుకున్నారనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. సో అసలు ఏమైంది ఈ కుల గణన ఏ విధంగా ఉంది, ఎలా చూస్తున్నారు, అసలు నిజంగానే ఇవి కరెక్ట్ లెక్కలేనా లేకపోతే దీంట్లో ఏమైనా మతలబ్ జరిగిందా అనే విషయంపై కూడా మనతో పాటు మాట్లాడడానికి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదే గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎట్లా చూస్తున్నారు ఆ లెక్కలు? నిన్న పబ్లిక్ డొమైన్లోకి రావడం జరిగింది, ఆ లెక్కలు చూస్తే ఏమనిపిస్తుంది? మొదటగా నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కులగణన సర్వే వివరాల్లో మొత్తం తెలంగాణలోనే సింగిల్ కమ్యూనిటీగా మాదిగల జనాభా అత్యధిక జనాభా ఉన్నదని వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఇది మేము మొదటి నుండి చెప్తున్న విషయమే. మా అధినేత 2014 నుండి ఈ రోజు వరకు ప్రకటించుకుంటూ వస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల సింగిల్గా అత్యధిక జనాభా కలిగి ఉన్నారు, సంఖ్యాపరంగా మేమే మొదటి స్థానంలో ఉంటామని మా అధినేత మందకృష్ణ మాదిగ గారు మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ దానికి ఒక సజీవ సాక్ష్యంగా వీళ్ళు ఇచ్చిన రిపోర్టు కనబడుతున్నది. అయితే ఇందులో మా జనాభా 36.5 లక్షల జనాభాగా చూపెట్టిండు, అంటే 36,50,000 పైచిలకు జనాభా ఉన్నట్టుగా చూపెట్టున్నారు. కానీ 2011లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి లెక్కల్లో మా జనాభా తెలంగాణ రాష్ట్రంలో 33.7 లక్షల జనాభా ఉన్నది, అంటే 33,70,000 పైచిలకు జనాభా ఉన్నది. సరిగ్గా 15 సంవత్సరాల తర్వాత మా జనాభా ఎంత పెరిగిందని చూసుకుంటే కేవలం 3 లక్షలే పెరిగినట్టుగా గవర్నమెంట్ చూపెట్టింది. ఇక్కడ మాకు స్పష్టమైన అనుమానం ఏముందని అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే మాదిగల యొక్క వాస్తవ జనాభా సంఖ్యను వాళ్ళు తగ్గించి చూపెట్టినట్టుగా మాకు స్పష్టంగా అనుమానాలు ఉన్నాయి. మాదే కాదు, తెలంగాణలో ఇతర సామాజిక వర్గాల యొక్క జనాభాను కూడా వాళ్ళు తగ్గించి చూపెట్టినట్టుగా, ముఖ్యంగా అట్టడు కులాల జనాభాను తగ్గించి చూపెట్టినట్టుగా స్పష్టంగా కనబడుతున్నది. మా జనాభా 2011లో 33.5 లక్షల పైగా జనాభా ఉంటే మరి ఇప్పుడు మా జనాభా ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది, దాదాపు 40 లక్షలు దాటిపోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 36.5% జనాభాను మాత్రమే చూపెట్టింది. ఇందులో మాకు కొంత అనుమానం దాగి ఉన్నది. ప్రభుత్వం దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. మా జనాభా పెరిగి ఉందని చెప్పేసి ఇప్పటికీ భావిస్తున్నాం. అంటే కొన్ని కులాల జనాభా తగ్గించి మరి ఏ కులాల జనాభా పెంచినట్టు? ఇందులో ప్రధానంగా వాళ్ళు విడుదల చేసినటువంటి లెక్కలను బాగా పరిశీలిస్తే గతంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసిన నాడు రెడ్డి సామాజిక వర్గం యొక్క జనాభా 10 లక్షల లోపు ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో రెడ్డి సామాజిక వర్గం యొక్క జనాభా 17 లక్షలు దాటిపోయింది. 2014 ఆ సమయంలో కేసీఆర్ చేసిండి, వాళ్ళ 2026లో ఉన్నాం. వాళ్ళ జనాభా రెట్టింపు పెరిగింది. 10 లక్షల లోపు నుండి వాళ్ళ 17 లక్షలు పెరిగింది. అంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బీసీలో అత్యధిక జనాభా ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం, అత్యధిక జనాభా కలిగిన 2-3 కులాల్లో గౌడ సామాజిక వర్గం కూడా ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గం. వాళ్ళ జనాభా 16 లక్షలు ఉంటే రెడ్డి సామాజిక వర్గం యొక్క జనాభా 17 లక్షలే పెరిగింది. బహుశా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెడ్డి గవర్నమెంట్ కాకపోయిండుంటే ఇవాళ వాళ్ళ జనాభాను అంతా పెంచి చూపించే వాళ్ళు కాదనే విషయాన్ని మేము స్పష్టంగా అభిప్రాయపడుతున్నాం. అంటే రెడ్డి కులాలు ఒకసారి మనం చూసుకుంటే ఇవ్వడానికి పిల్లనే దొరకదు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టకపోవడం, ఇట్లా చాలా సమస్యలు ఉంటాయి. చాలా విధాలుగా తక్కువ జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీగా చాలామంది చూస్తూ ఉంటాం. ఈరోజు సరాసరిన 17 లక్షల జనాభా అంటే జనం నమ్మే పరిస్థితి కనిపిస్తుందా? తక్కువ అని కాదు, కానీ మొత్తం అగ్రకులాల్లో అత్యధిక జనాభా కలిగిన కులంగా రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది. అది అందరూ ఒప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాల్లో సామాజిక వర్గం కంటే ఎక్కువ చూపెట్టుకోవడం అనేది ఎట్లా చూస్తారు? అది రేవంత్ రెడ్డి నడుపుతున్నటువంటి రెడ్డి ప్రభుత్వం వల్ల సాధ్యమైందనే విషయం వాళ్ళ ప్రజలకు మొత్తం తెలుసు. కానీ ఒకటి ఒప్పుకోవాల్సింది ఏంటంటే, అగ్రవర్ణాలలో లేదా అగ్రకులాలలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం రెడ్డి వాళ్ళు, దాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ వాళ్ళ జనాభా 17 లక్షలు ఉంటారనే విషయం మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అది నిజం కాదనే అభిప్రాయం ప్రజలందరిలో ఉన్నది. అది నిజం కూడా కాదు కూడా. అంత గతంలో 12 సంవత్సరాల క్రితం చేసినటువంటి కులగణనలో వాళ్ళ జనాభా 10 లక్షల లోపు, 8 నుండి 9 లక్షల లోపు జనాభా ఉంది. మరి హఠాత్తుగా ఇంత జనాభా సగానికి సగం ఈ కాలంలో ఎట్లా పెరిగింది? ఒకవేళ వాళ్ళది పెరిగినట్టు మరి మిగతా సామాజిక వర్గాల జనాభా కూడా పెరిగి ఉండాలి కదా. మరి మిగతా సామాజిక వర్గాల జనాభా ఎందుకు పెరగలేదు, వీళ్ళది మాత్రమే ఎందుకు పెరిగిందంటే దాని వెనక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఆపరేషన్ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ ఒకసారి కులగణన చేయాలంటారా? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నటువంటి లెక్కలేమో మరి ఈ విధంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కులాలేమో డబల్ 2 పెరిగినాయి, మన ఏమో చూసుకుంటే మన కులాలు కొద్దిగా అంటే ఇక్కట్లు ఉన్నాయి కదంటే 1 లక్షనో 2 లక్షలు 3 లక్షలు మాత్రమే పెరిగినాయి. వాళ్ళ సరాసరిన 10 లక్షలకు 10 లక్షలు, 9 లక్షలు 9 లక్షలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ కులగణన చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఈ ప్రభుత్వాలు కాకుండా మన ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏమైనా చేసే అవకాశం ఉండాలంటారా? ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఇప్పుడు జరిగినటువంటి ఈ కుల గణన సర్వే అనేది శాస్త్రీయంగా జరిగిందా లేదా, నిర్దిష్టమైన సమాచారం సేకరించిందా లేదా, ఈ నిర్దిష్ట సమాచారాన్ని సేకరించిన క్రమంలో ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి అనే విషయం మీద అధ్యయనం చేయడానికి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. జరిగిన లోపం ఎక్కడ జరిగింది, ఏ ఏ కులాల జనాభా పెరిగింది, అంటే ఊహించిన దానికన్నా వాస్తవానికన్నా భిన్నంగా ఏ కులాల జనాభా పెరిగింది, ఏ కులాల జనాభా తక్కువ వచ్చింది అనే విషయాల మీద ఒకసారి రేవంత్ రెడ్డి దీన్ని అధ్యయనం చేయాలి. దీని మీద నిపుణుల చేత తక్షణం చర్చలు జరపాలి. జరిగిన లోపాలు సవరించుకుంటే, ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుంటే దీన్ని సరిదిద్దడానికి అవకాశం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సెన్సస్ చేస్తుంది కాబట్టి అందులో కూడా మరిన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఆ లెక్కలకు ఈ లెక్కలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉన్నది అనే విషయం కూడా బయటపడుతుంది. అట్లా బయటపడ్డనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరి జనాభాను పెంచడానికి కుట్ర చేసింది, ఎవరి జనాభాను తగ్గించడానికి కుట్ర చేసింది, ఎవరి జనాభాను పెంచడానికి కుట్ర చేయడంలో మతలబ్ ఏమున్నదో, ఎవరి జనాభాను తగ్గించడం వెనుక ఎట్లాంటి కుట్రలు దాగి ఉన్నాయనే విషయం సమాజం మొత్తం గ్రహించడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణంగా శాస్త్రీయంగా ఇవాళ జనాభా లెక్కలను చేయడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధన లోపడి అదేవిధంగా శాస్త్రీయంగా లెక్కలు తీసి ఉంటే అన్ని వర్గాల న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జరిగినటువంటి ఈ గణన మీద ఎక్కడ లోపాలు జరిగినాయో వాటి మీద తక్షణమే అధ్యయనం చేయాలని, వాటిని పరిశీలించాలని, దానికోసం అవసరమైతే కమిటీని కూడా నియమించాలని రేవంత్ రెడ్డి గారి మీద సూచిస్తున్నాం. 37 లక్షల మంది సింగిల్ ఒక కులానికి చెందినటువంటి వ్యక్తులు అంతమంది జనాభా ఉండి కూడా ఎందుకు ఈ రోజు వరకు రాజ్యాధికారం చేపట్టలేకపోతున్నారంటే ఏం చెప్తారు? వాస్తవంగా మొత్తం సౌత్ ఇండియాలో సింగిల్గా మాదిగ జనాభా అత్యధికంగా ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవుతుంది. ఇవాళ జనాభాలో మేము అత్యధికంగా ఉండడం అనేది ఎంత నిజమో పేదరికంలో కూడా అదే విధంగా మేము మొదటి స్థానంలో ఉన్నాం. జనాభాలోనే మొదటి స్థానంలో ఉన్నాం, పేదరికంలో మొదటి స్థానంలో ఉన్నాం, భూమి లేని నిరుపేదలు ఉన్న దాంట్లో మొదటి స్థానంలో ఉన్నాం, వెనుకబాటుతనంలో ఉన్న దాంట్లో మొదటి స్థానంలో ఉన్నాం. అలాగే స్కూల్ డ్రాప్అవుట్స్లో కూడా మేము మొదటి స్థానంలో ఉన్నాం. ప్రభుత్వ విద్య గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యను పొందుతున్న వాళ్ళు కూడా మొదటి వరుసలో మేమే ఉన్నాం. దీన్ని బట్టి మేము అర్థమైందంటే మేము సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నా అనే విషయం ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి సర్వేల ద్వారా స్పష్టంగా బయటపడుతున్నది. అది వాస్తవం, నిజం కనుక అవి బయటకు ఇవాళ రావడం జరిగింది. మేము ముందుగా మా సామాజిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి, మా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం మేము ఆ ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ ప్రయత్నాలలో మేము నిలబడిన తర్వాత రాజకీయ అంశాల మీద మేము దృష్టి పెట్టడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. మేము ఇన్ని సంవత్సరాలు మా అధినేత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రిజర్వేషన్లు అందుబాటులోకి రాకపోవడం వల్ల, మా జనాభా తగ్గట్టుగా రిజర్వేషన్ ఫలాలు అందుబాటులోకి రాకపోవడం వల్ల మాకు వర్గీకరణ జరగాలి. వర్గీకరణ జరిగితే చదువుకునే అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తద్వారా సామాజికంగా ఎదగడానికి, సామాజికంగా నిలదొక్కోవడానికి, అన్ని రంగాల్లో పైకి రావడానికి ఒక దారి ఏర్పడుతుందని 30 సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసినాం. ఆ పోరాటాలు ఇవాళ ఫలించినాయి. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం జరిగిన పోరాటం వల్ల మాదిగల కళ స్వప్నం సాకారమైంది. ఇప్పుడిప్పుడే మాకు చదువుకునే అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. తద్వారా మేము మరింత ముందుకు వెళ్ళడానికి దారి తీస్తున్నది. ఈ క్రమంలో 30 ఏళ్ల పోరాటం మేము సాధించిన గనక భవిష్యత్తులో మా జాతిని మరింత శక్తివంతంగా తయారు చేసుకోవడానికి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించేంత జనాభా కలిగినటువంటి మేము ఈ తెలంగాణలో మరింత శక్తివంతంగా ఎదగడం కోసం మా అధినేత మందకృష్ణ మాదిగ గారు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. ఆ విషయం మీద మరింతగా లోతుగా చర్చలు జరపడానికి అవకాశం ఉంది. ఈ లెక్కలు చూసిన తర్వాత అయినా మాదిగ నాయకులందరూ ఒక వేదికపైకి వచ్చి మరి రాజ్యాధికారం తెచ్చుకోవడానికి కృషి చేస్తారా లేదా అంటే మీరేం చెప్తారు? ఇప్పటికే మాదిగ మహాశక్తి అని మోత్కుపల్లి నరసింహ గారు నేనే పెద్ద, నాతో పాటు అందరు నడవాలని పిలుపునిస్తూ ఉన్నారు. మాదిగల్లో 100 సంఘాలు వచ్చినా, 100 మంది నాయకులు వచ్చినా ఈ జాతికి ఏకైక నాయకుడు మాత్రం మందకృష్ణ మాదిగ గారే. ఈ విషయం నేను చెప్తలేను, మా పెద్దలు మోతుకుపల్లి నరసింహులు గారే చెప్తున్నారు. వారి వాళ్ళ మాదిగ మహాశక్తి అనే సంఘం పెట్టినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పడం జరిగింది. మేము మన ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం మేము బయలుదేరుతున్నాం. మా సంఘం మన ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బయలుదేరిన మన జాతికి మాత్రం నాయకుడు మాత్రం మందకృష్ణ మాదిగ గారు అనే విషయం వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా జాతిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయత్నాలు చేసుకుంటూ పోతున్నారు. కానీ మొత్తం జాతికి నాయకుడు ఎవరన్నప్పుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మోతుపల్లి నరసింహులు గారు కావచ్చు, ఇతర సంఘాల నాయకులు కావచ్చు, వాళ్ళందరూ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని అంగీకరిస్తారు. ఇప్పుడు మన జనాభా అంటే మాదిగల యొక్క జనాభా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది కాబట్టి, ఇవాళ అత్యధిక జనాభాగా మాదిగలే నిలబడ్డారు కాబట్టి, మాదిగల మీద మరింత బాధ్యత పెరిగింది కాబట్టి మన కులాన్ని శక్తివంతంగా తయారు చేయడం కోసం మందకృష్ణ నాయకత్వంలో అందరూ ముందుకు రావాలని చెప్పేసి అన్ని సంఘాల నాయకులు కూడా మేము పిలుపునిస్తాం. పబ్లిక్ డొమైన్లో వచ్చినటువంటి లెక్కల ద్వారా మీరు చూసిన తర్వాత మరి మాదిగలకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, ఈ లెక్కల ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా మేము ఈ లెక్కలు రాకముందే
ప్రభుత్వం ఈ కులగణన రిపోర్టు బయట పెట్టకముందే మేము మా అధినేత మందకృష్ణ మాదిగ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నాడు, మా జనాభా 10 నుండి 11% ఉంటుంది. వర్గీకరణలో రిజర్వేషన్లు కేటాయింపు చేసే దగ్గర 10 నుండి 11% వాటా మా మాదిగలు కేటాయించాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9% మాత్రమే వాటా కేటాయించింది. ఆ 9% వాటా కేటాయించడాన్ని మేము ఆ రోజే ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వం మీద మా నిరసనను మేము వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే మా జనాభా కంటే తక్కువ శాతం వాటా వస్తున్నది కాబట్టి మాకు సరైన న్యాయం జరగట్లేదు. ఎందుకంటే 30 ఏళ్ళు దానికోసం మేము పోరాటం చేసినాం, జైల్లోకి వెళ్ళినాం, త్యాగాలు చేసినాం, ప్రాణాలు కోల్పోయినాం. ఇన్ని త్యాగాల ద్వారా ఫలితాలు వస్తున్న సందర్భంలో మేము మా వాటా కోల్పోవడానికి మేము సిద్ధంగా లేం కనుక ఈ లెక్కలను సరిచేసి ఈ వాటాలను సరిచేసి 10 నుండి 11% వాటా కేటాయింపు జరిగే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆ రోజే వారికి సూచించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఆనాడు వర్గీకరణలో సరైన న్యాయం, తగిన న్యాయం ఆనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. వారు చేసి ఉంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ గౌరవం పెరిగి ఉండేది. కానీ ఆనాడు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా దాన్ని సరిదిద్దుతామని వారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సరైన సమయం సరైన సందర్భం వచ్చింది కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునే విధంగా, ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని సరిదిద్దుకునే విధంగా రేవంత్ రెడ్డి ముందుకు రావాలి. మా జనాభా ప్రకారం 10 నుండి 11% వాటా ఈ ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు కేటాయించి 10 నుండి 11% రిజర్వేషన్ల మాదిగలకు ఇవ్వడం ద్వారా మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేయగలుగుతుంది. దానికోసం నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాదిగల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది గోవింద్ నరేష్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే నిన్న వచ్చినటువంటి కులగణన సర్వేకి సంబంధించినటువంటి లెక్కలు ఏవైతే బయటకు వచ్చాయో ఆ లెక్కల్లో మాదిగలకు అన్యాయం జరిగిందని, రానున్నటువంటి రోజుల్లో మిగతా అంటే కొన్ని కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు కాకుండా ఆ కులాల కంటే ఎక్కువ రెడ్ల జనాభా కూడా ఉందని, సో ఇట్లాంటి విషయాల్లో రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగిందనే విషయాలు కూడా బయటికి తేవాలని, అదేవిధంగా ఏదైతే రిజర్వేషన్ అంశం ఉందో దాంట్లో ఏదైతే వర్గీకరణ సంబంధించినటువంటి అంశంలో 10 నుంచి 11% వరకు మాదిగలకు కేటాయించాలి. నిజంగానే ఏదైతే వర్గీకరణ దాంట్లో జరిగినటువంటి అన్యాయాన్ని గతంలో చెప్పినప్పటికీ పట్టించుకున్నప్పటికీ ఈరోజు పబ్లిక్ డొమైన్లో దాదాపు 37% అంటే 37 లక్షల మంది జనాభా ఉన్నటువంటి మాదిగలకు న్యాయం చేయాలని అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గౌరవించుకుంటామని కూడా వారు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి చూద్దాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి వీళ్ళ మాటలు విని రానున్నటువంటి రోజుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరి 10 నుంచి 11% వరకు వారికి ఏమైనా వర్గీకరణలో అవకాశం ఇస్తారా లేదా కూడా వేచి చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ.